నెక్స్ట్ వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం అయితే నిన్నటి నుంచి అది హల్చల్ రేపింది. సో ఈ అరెస్ట్ వ్యవహారంలో మొత్తానికి చూసినట్టయితే తప్పెవరిది అంటారు? ఇప్పుడు ఒక్కటే మేడం, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. గత ఒక సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పాలన వైఫల్యాలలో నిన్నటిది మరొకటి. వాటికి ఉమ్, సీరియల్ నెంబర్స్ ఇస్తే ప్రతిరోజు ప్రతి సంఘటన జరుగుతున్నటువంటిది. ఇప్పుడు మనం చూస్తుంటాము సీరియల్స్, టీవీ సీరియల్స్ లో సంచలనాత్మక డిటెక్టివ్, రేపేం జరగబోతుంది రేపేం జరగబోతుంది అనేటువంటిది ముఖ్యంగా మహిళా కథ చిత్రాలుగా ఇవాళ సీరియల్స్ మనం చూసేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. అదే రకమైన పాలన ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఆయన అలవి గాని వీలు గాని ఊహాజనితమైన ఏదో మనం వస్తామా పోతామా అధికారంలోకి అనేటువంటి దాని కింద ఓ మేనిఫెస్టో, వాళ్ళ మేనిఫెస్టో నా దగ్గర ఉంది, 43 పేజీల మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోను తయారు చేసి అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ప్రమాణాలు చేయించి మెడలో గ్యారంటీలు ఇచ్చి కార్డేసి అన్ని వేసినటువంటి తర్వాత ఇవాళ ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నమాట వాస్తవము. ఏమీ చేయలేనటువంటి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అప్పులు చేసింది, వడ్డీలు 6,500 కోట్లు, ఉద్యోగస్తులకు 6,000 కోట్లు, మాకు కావలసినటువంటిది మామూలుగా 17,000 కోట్లు ఆదాయం వస్తుంది, 22,000 కోట్ల ఖర్చు ఉంది అని చెప్పి లీకులు ఇస్తున్నటువంటి పరిస్థితి. నేను ఎందుకు ఈ చరిత్ర చెప్తున్నానంటే, రేవంత్ రెడ్డి ఇక సంవత్సరం లోపలనే ఈ రకమైనటువంటి స్థాయికి పరిపాలన మీద పట్టు లేదు, హోంమంత్రి లేడు, రాష్ట్రంలో ఏం జరుగుతుందని లేదు. ఒక హోంమంత్రి లేనటువంటి రాష్ట్రాలు ఇప్పుడు 28 రాష్ట్రాలు, 8-9 కేంద్రపాలిత ప్రాంతాలు, బహుశా తెలంగాణనే ఒక సంవత్సర కాలం నుంచి హోంమంత్రి లేడు. వాళ్ళు ఏం చెప్తారు, హోంమంత్రి మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఎక్కడ ఉన్నాడు మీ ముఖ్యమంత్రి? 3 రోజుల నుంచి రాష్ట్రం అగ్గి గుగ్గయి నిన్న మొత్తం టీవీ ఛానల్, జాతీయ ఛానళ్లతో సహా జరిగిన సంఘటన టెలికాస్ట్ చేస్తుంటే రాజస్థాన్, ఢిల్లీ తిరుగుతున్నటువంటి పరిస్థితి. సరే, ఢిల్లీలో ఏదో మంత్రులను కలుస్తున్నాను రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్తాను. నేనేమంటున్నా అంటే, నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మొత్తము 5 గంటల్లో అరెస్టు, జైలు, బెయిలు జరిగినటువంటి పరిస్థితి నవ్వుకుంటున్నారు ప్రజలు. మీరు అక్కడ జరిగింది ఏంది? సరే, అల్లు అర్జున్ ఆ షోకి వస్తున్నాడు, ఆ రోజు రాత్రి 4వ తేదీ నాడు వస్తుంది, 3వ తేదీ నాడు వస్తుంది, 4వ తేదీ నాడు వస్తున్నాడు. పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. వాళ్ళు చెప్తున్న లెక్క 2 రోజుల ముందే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని చెప్తున్నారు. ఇచ్చిన తర్వాత మామూలు కాగితం వాళ్ళు చెప్పుకునేటువంటి సిగ్గుపడాల హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అధికారులు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మామూలుగా వచ్చింది. అల్లు అర్జున్ పుష్ప 1, పుష్ప 2 తర్వాత జాతీయ స్థాయిలో ఒక కీలకమైనటువంటి అవార్డు వచ్చిన తర్వాత కోట్లలో దానికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు, ప్రేక్షకులు జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటిది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం పోలీస్ డిపార్ట్మెంట్ కి లేదా అని భారతీయ జనతా పార్టీ వల్ల ప్రశ్నిస్తున్నది. మీరు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు అని పెట్టుకున్నారు కదా. ఆ ఇన్ఫర్మేషన్ కంటే గతంలో కేసీఆర్ చేసింది అదే, మీరు చేస్తుంది అదే. మీరు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. ఆయన ఎవరో కొంతమందిని టార్గెట్ చేసినాడు, మీరు మొత్తం అందరినీ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి లోపల హోంమంత్రి ఉన్నాడా మేడం ఈ రాష్ట్రానికి? మీరు ఎక్కడో తిరిగితే ఎవరు రివ్యూ చేయాలా? మానభంగాలు జరుగుతున్నాయి, మహిళల మీద అగాత్యాలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఓల్డ్ సిటీలో మర్డర్స్ జరుగుతున్నాయి. మర్డర్స్ ఒకటే వర్గం, ఎక్కడ వేరే 2 వర్గాల మధ్య కూడా కాదు, కూడా చెప్తా నేను. ఒక వర్గంలోనే మర్డర్స్ జరుగుతున్నాయి. ఇన్ని రకాలుగా జరుగుతున్నారు. పిల్లలు చచ్చిపోతున్నారు, పిల్లలు విషాహార పదార్థాలు తింటున్నారు. విద్యామంత్రి లేడు, ఆమె సీతక్క గారు చెప్తారు అంత బాగా నడుస్తుంది అనేటువంటిది. నేనేమంటున్నా అంటే, హోమ్ మినిస్టర్ లేడు, విద్యామంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు, ఇంకే మంత్రులు లేవో నాకు తెలియదు. లేని మంత్రులంతా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది అనేది మాకు అందరికీ తెలిసినటువంటిది. మీరు ఒక హోంమంత్రి లేకుండా మీరు పరిపాలన దేనికోసం చేస్తున్నారు? వ్యక్తిగత రేవంత్ రెడ్డి గారు కొంతమంది మీద ఉండేటువంటి సెలబ్రిటీల మీద, రాజకీయంగా కానీ ఇతరత్ర కానీ ఉండేటువంటి వాళ్ళ మీద కసి తీసుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నమే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు. అందుకే హోమ్ మినిస్టర్ ఆయన పెట్టుకున్నాడు. మీరు ఒకవేళ మీ మంత్రివర్గంలో కొట్లాటలు ఉన్నాయి, రాజగోపాల్ రెడ్డికి ఇస్తామా ఇయ్యమా, రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతే ఏమైతుంది, ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే మీ బాధలు మీకున్నాయి. నేను వాటి జోలికి వెళ్ళారు కాబట్టి 1 ఇయర్ నుంచి నడుస్తుంది. హోమ్ మినిస్టర్ ఇంకొకరు ఇవ్వాలి కదా, ఇంకా పోర్ట్ఫోలియో లేకుండా పర్లేదు, విద్యామంత్రి ఇవ్వాలి కదా, లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి బెనిఫిట్ షోకు సంబంధించినటువంటి సమాచారము తీసుకున్న తర్వాత కూడా సరైన ఏర్పాట్లు చేయాలా? ఇప్పుడు అల్లు అర్జున్ వస్తాడు, దానికి ఎంత హంగామా ఉంటుంది, యూత్లో ఎంత క్రేజ్ ఉంటుంది మీకు తెలియదా? అంచనా లేదా? పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవాళ మాట్లాడుతున్నట్టు ఆ సినిమాలకు అందరూ వస్తున్నటువంటి వాళ్ళే కదా, అనేక సంవత్సరాలుగా వస్తున్నారు కదా. కాబట్టి ఇవాళ మీరు చేసినటువంటి తప్పును తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, కావాలని చేసినరా, దీన్ని ఆ తర్వాత ఆరోపణ చేయడానికి పనికి వస్తుందా? మీకు కొంతమంది సినిమా యాక్టర్ల మీద ఉండే సహజ సిద్ధమైనటువంటి వ్యక్తిగత ఈగో మీకు ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శించుకోవడానికి అవకాశం దొరికిందా రేవంత్ రెడ్డి గారికి అనేటువంటిది మేము అడుగుతున్నటువంటి మొదటి ప్రశ్న.
ఎందుకంటే చేయాల్సిన కార్యక్రమాలు మీరు చేయకుండా, ల్యాండ్ ఆర్డర్ మీరు చేయకుండా, ల్యాండ్ ఆర్డర్ మీరు పెట్టుకొని ఎక్కడో తిరుగుతుంటే డీజీపీలకు వదిలేసిన తర్వాత పోలీస్ వ్యవస్థను మీరు ప్రక్షాళన చేయలేదు. అదే పోలీస్ వ్యవస్థలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వానికి డబ్బా కొట్టినటువంటి వాళ్ళైనా మళ్ళీ మీరు అధికారంలోకి తీసుకొచ్చినారు. అట్లే తెస్తున్నారు. మీరు మీ అండర్స్టాండింగ్ ఏంది అనేటువంటి మాకు తెలియదు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉండేటువంటి అండర్స్టాండింగ్ ఏదో తెలియదు. ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తారని మీకు చెప్తున్నారు. కేటీఆర్ ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాలనుకుంటే గవర్నర్ కోసం కాదు, కేసు ఉంది కదా. లగచర్ల కేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదండి? లగచర్ల కేసులో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని చేసినారు కదా. కేటీఆర్ మధ్యన నరేంద్ర రెడ్డి గారి మధ్యన ఫోన్ ట్యాపింగ్ ఉంది అనేటువంటిది ఫోన్లోనే అన్నారు కదా, ఎందుకు చేయలేకపోయినారు? కాబట్టి ఇదంతా ఒక నాటకం, ఒక డ్రామా. ఏమి చేయలేనటువంటి పరిస్థితుల వల్ల పాలన మీద పట్టుపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు రోజు ఒక షో. అంటే మొన్న ఏమైంది, హీరియా నాయకు అక్కడ ఉండేటువంటి రైతుకు సంబంధించినటువంటి దళిత మన ట్రైబల్ రైతుకు సంబంధించినటువంటి గిరిజన రైతుకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు తీసుకున్నటువంటి మరొక విషయం అని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి ఇవాళ మొత్తం సెలబ్రిటీల మీద పడ్డాడు. సెలబ్రిటీల మీద ఎందుకు పడ్డాడంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమంటున్నారు, రకరకాల వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడో మర్యాద ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అల్లు అర్జున్ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా నేను చూస్తున్నా అనేటువంటిది. ఏదో వ్యక్తిగత అంశాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది కూడా ఇవాళ చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అల్లు అర్జున్ గారు సరే వచ్చినాడు, జరిగింది సంఘటన, మంచి సంఘటన కాదు. ఆ మహిళ చనిపోవడము, ఆ కుటుంబము అతి కష్టాలు పాలైనటువంటిది. మామూలుగా అల్లు అర్జున్ కూడా పోయి కొంత పరిష్కరించాలా, ఆయన పరిష్కరించకపోతే సానుభూతి చెప్పాలా, కొంత ఆర్థిక సాయం బాగా చేయాలా. అన్ని డబ్బులు వచ్చినప్పుడు 25 లక్షలు, అది కూడా మేము భావిస్తున్నటువంటి సందర్భమే. మరి ముఖ్యమంత్రి గారు వెళ్ళినారండి? ముఖ్యమంత్రి గారు వెళ్ళి పలకరించినారా? ఏమైనా కన్సోల్ చేసినాడా? ఆయన చేయలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ కుటుంబాన్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో అది అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది. కాబట్టి ఆయన ఏదో సినిమా యాక్టర్లు దొరికినారు కాబట్టి ఇస్తున్నాడు. రాజకీయ నాయకుల మీద ఎవరి మీద వేసినాడే ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు. హైడ్రా అన్నాడు, ఎక్కడ పోయిందో తెలియదు. మూసి అన్నాడు, ఎక్కడ పోయిందో తెలియదు. ఇక్కడ అంటున్నాడు ఏది ఫోర్త్ సిటీకి వచ్చేటప్పటికి అక్కడ రైతులు ఆందోళన చేస్తున్నారు, అది మా ప్రాంతము, రైతులు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక స్కీమ్ను ఓపెన్ చేయడము, చెప్పడము, ప్రచారం చేయడము, వెనక్కి పోవడము, కొత్తదాన్ని వెతుక్కోవడము, ఇదే పరిపాలన. పట్టులేనటువంటి పరిస్థితి లోపల వల్ల పాలన సాగుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో. కాబట్టి అప్పుల కోసం 60,000 65,000 కోట్ల అప్పులు చేసిండ్రు. మీరు చేసే అప్పులు ఏం చేస్తున్నారు? ఆయన భూముల టీఆర్ఎస్ భూములు అమ్మిండు. వీళ్ళేమో భూములు కాదు, భూములు తాకట్టు పెడతారు. భూములంతా కనీసం లెక్కన అయిపోతుంది, ఈ భూమి పోయింది అనేటువంటిది. తాకట్టు పెడితే ఏమవుతుంది? మేము అమ్మలేదు కానీ ఆఖరికి వచ్చే వరకు వాళ్ళ దారదత్తం అవుతుంది. ఎవరైతే సంస్థలు అప్పులు ఇస్తున్నారో ఇప్పుడు 10,000 కోట్లకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నటువంటిది. కాబట్టి మీరు అప్పులు చేయకుండా, వాళ్ళు చేయలేదు, వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చేసినటువంటి పనులు ఇట్లాంటివే. అలాగే ఊహాజనితమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఏం సంక్షేమ పథకాలు పెట్టిరండి? రైతు రుణమాఫీ దగ్గర మీరు చేసింది సగం కట్టేసినారు. రైతులందరినీ పక్కకు పెట్టినారు. టీచర్ రైతును పక్కకు పెట్టినారు, పెన్షన్ రైతును పక్కకు పెట్టినారు, ఇన్కమ్ ట్యాక్స్ రైతును పక్కకు పెట్టినారు, అడ్వకేట్ రైతును పక్కకు పెట్టినారు, డాక్టర్ రైతును పక్కకు పెట్టినారు, కొద్ది ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళని పక్కకు పెట్టారు. ఈ మాటలు మీరు చెప్పారా? మీ మేనిఫెస్టోలో మేము వచ్చిన తర్వాత కొంతమందికే ఇస్తామని చెప్పారా మీరు? ఇవాళ 200 యూనిట్ల కరెంటు గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని కుటుంబాలకు ఇచ్చినారండి? నేను అంటున్నది ఏంటంటే, నేను హైదరాబాద్ లో జరిగింది ఏందో తెలుసా మేడం? ఒక ఇంట్లో సపోజ్ 10 మంది అద్దెకుంటారు అనుకోండి, అందరూ కూడా తెల్ల కార్డు ఉన్నోళ్ళే. దాంట్లో ఒక్కరికి ఇస్తారట, ఒక్కరికి ఇచ్చిండ్రు, మిగతా 9 మందికి ఎగ్గొట్టిండ్రు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఒక బస్సులకు సంబంధించి చేసినారు, బస్సులు తగ్గించినారు. బస్సులు కూడా 2 రకాల బస్సులు ఇప్పుడు ప్రవేశపెట్టినారు. బహుశా మీకు దృష్టికి వచ్చిందో రాలేదో మేడం, ఇప్పుడు కొన్ని బస్సులు డీలక్స్ బస్సులను ప్రవేశపెట్టినారు. దాంట్లో మహిళలకు పురుషులకు ఇద్దరికి కూడా టికెట్లు ఉండేటువంటి పరిస్థితి. కొంతకాలం తర్వాత అది కూడా పోయేటువంటి పరిస్థితి. పురుషులేమో టికెట్లు తీసుకున్న పురుషులేమో స్టాండింగ్ పోతున్నారు, టికెట్లు లేని మహిళలేమో కూర్చొని పోతున్నారు. అదొక పెద్ద సమస్య అయినటువంటిది. ఆటో డ్రైవర్లకు సంబంధించిన జీవిత సమస్య అక్కడ వచ్చింది. కాబట్టి ఇవాళ ఏం చేయబోతారు అనేటువంటిది ఏం లేనటువంటిది. ఇప్పుడు అవి చేసిన ఒక 10 లక్షల బీమా అంటున్నారు. అది అయ్యేది కాదు, ఇంప్లిమెంట్ అయ్యేది కాదు, పోయేది కాదు. చెప్పండి, హాస్పిటల్లో పోతే ఆరోగ్యశ్రీ అసలు చెల్లుబాటు లేదు ఉన్నటువంటిది. ఉద్యోగస్తుల సమస్యలు ఉద్యోగస్తులకు ఉన్నాయి. ఉద్యోగస్తులకు వాళ్ళ మేనిఫెస్టో రాసింది 3 కరువు భత్యాలు రాగానే సంతకం పెడతా ఉన్నారు. ఇప్పుడు 4 అయినవి. 3టికి సంతకం పెడతామంటే సంవత్సరం తర్వాత 4 కరువు భత్యాలు డ్యూ అయినాయి. వాళ్ళ పేరు విజన్ లేదు. వాళ్ళు ఏం చేయాలని అర్థమైతే లేదు. అందరు ఎదురు చూస్తున్నారు. తీవ్రమైన అసంతృప్తి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పాలన మీద తెలంగాణలో ఉన్నమాట వాస్తవము. అది ఎన్నడో నాడు బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయ్యే కార్యక్రమాలు పక్కకు పెట్టడానికి రోజు ఒక షో నడుస్తుంది. మళ్ళీ 2 రోజులు అయినాక ఏమొస్తుందో చూద్దాం మనకు. కాబట్టి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. వాళ్ళు కేటీఆర్ని అరెస్ట్ చేయరు, ఏమి చేయరు. కేటీఆర్ కు వాళ్ళకి ఆ 2 పార్టీల మధ్య, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య అండర్స్టాండింగ్ ఉంది. బీఆర్ఎస్ ను బతికించాలని చూస్తారు,
వెంటిలేటర్ మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా బతికించాలో వాళ్ళు ఒక ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తే పోటీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యన జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ను అనేక రాష్ట్రాల లోపల సుమారుగా 18-20 రాష్ట్రాల లోపల ఎట్లా కథం పట్టించిందో మాకంత సులభం కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఢిల్లీలో ఉండేటువంటి హైకమాండ్ అక్కడ ఉండేటువంటి కొంతమంది వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ సలహా మేరకు అట్లా నడుస్తుంటది. ఏది అరెస్ట్ చేస్తాము ఇది చేస్తాం అనేది. కాబట్టి ఫస్ట్ టైం చూసిన మనము ఈ దేశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు కేటీఆర్ గారు దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేయండి అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినాడు అనుకుంటున్నారు మేడం మీరు? వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేయరు అండర్స్టాండింగ్ లో? ఇప్పుడు కూడా అరెస్ట్ చేయరు, చేసే ధైర్యం వీళ్ళకి లేదు. కాబట్టి మనం చూద్దాం, గవర్నర్ గారు పర్మిషన్ వచ్చినప్పుడు కూడా వేరే కేసుల్లో వేయచ్చు కదా. అక్కడ గొర్రెల పాలనకి సంబంధించినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి మీద కేసు ఏమైందండి? మియాపూర్ భూములకు సంబంధించినటువంటిది ఏమైందండి? కాబట్టి అనేక కేసులు ఉన్నాయి. వాటి కాళేశ్వరం వదిలేయండి, విద్యుత్ శక్తికి సంబంధించిన కొనుగోలు వదిలేయండి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ మధ్యన బీఆర్ఎస్ పార్టీ మధ్యన పైకి కొట్లాటలు జరుగుతున్నాయి. మమ్మల్ని అంటారు వాళ్ళు ఏమని, మీరేం చేస్తున్నారు అనేటువంటిది. చేయాల్సింది మీరు కదా. మీరు మీకు చేత కాకపోతే సిబిఐకి రాయండి, మేము ఎంక్వైరీ చేపిస్తాం. కాబట్టి ఇవన్నీ ఏం చేయకుండా మమ్మల్ని మా ప్రజల్లోకి రాకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అవన్నీ ప్రజలు ఓకే వెంకటరెడ్డి గారు, నెక్స్ట్ రామూర్తి గారు